నాకు జరిగినటువంటిది మీ అందరికీ తెలుసు. బహుశా ఇప్పుడు ఎక్కడ ఈ మధ్యకాలంలో 7:30 గంటల సేపు 7:20 నిమిషాలు రాష్ట్రంలో పోలీసులు పనిచేయాలి. పని చుట్టూనే ఉన్నారు. 60-70 మంది పోలీసులు ఉన్నారు, సిఐలు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, పనిచేయాలి. ఎస్పీ కూడా వచ్చేలేడన్నారు, పనిచేయాలి. కాముగా చూస్తూ వాళ్ళు ఏం చేస్తే వాళ్ళకు మద్దతు పలికే విధంగా ఉన్నారు అంటే కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళు ఆ విధంగా చెప్పి చేయించారు. ఇది ధర్మమేనా అని అడుగుతారు. ఈ అన్యాయాన్ని అక్రమాన్ని నిలవేయకపోతే, ఈ అన్యాయాన్ని అక్రమాన్ని ఎండగట్టకపోతే, ఈ అన్యాయాన్ని అక్రమానికి గుణపాఠం చెప్పకపోతే సమాజం ఎలా బతుకుతుందని నేను అడుగుతాను. నేను ఒక మాజీ శాసనసభ్యుడినే కాదు, మంత్రిని, మాజీ మంత్రిని. నా ఇంటి మీద ఇంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు ఇంకా సామాన్య పరిస్థితి ఏంటి? తెలుగుదేశం వాళ్ళ కోపం వస్తే, చంద్రబాబు కోపం వస్తే, లోకేష్ కోపం వస్తే ఇంటికి సామాన్య పరిస్థితి. కాబట్టి దీనికి గుణపాఠం చెప్పాలి అనేది నాకు ఉన్నటువంటి భావన, నా అంతర్మతం. గుణపాఠం చెప్పాలంటే ఏం చేయాలి? నేను మన దాడి చేయాలి, చేయలేదు, నాకు సమంజసం కాదనేది నా అభిప్రాయం. చట్ట ప్రకారంగా ధర్మంగా న్యాయస్థానాల్లో ఫైట్ చేస్తాను. ఆల్రెడీ నేను పోలీసుల మీద రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. రెండవది, నా మీద ఎవరైతే కస్టోడియల్ టార్చర్ చేయడానికి ప్రయత్నం చేశారో 2 సిఐలు, వాళ్ళ మీద విచారణ జరిపి వాళ్ళని సస్పెండ్ చేయమని కూడా నేను ఇచ్చాను. దాంతోపాటు ఎంత విచిత్రం అంటే, నేను జస్ట్ చంద్రబాబుని తిట్టానని ఎఫ్ఐఆర్ పెట్టారు, తర్వాత క్షమాపణ చెప్పాను, తీసుకెళ్ళి 18 రోజులు లోపల పెట్టారు. నా ఇల్లు బాగుపెట్టారు, నా కార్లు బాగుపెట్టారు, నా ఫర్నిచర్ ధ్వంసం చేశారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు, నా ఆఫీస్ మొత్తాన్ని ధ్వంసం చేశారు, పెట్రోల్ బాంబులు వేశారు. వాళ్ళందరి మీద కేసులు వెళ్ళారు, సింపుల్గా వెళ్ళిపోయారు. బిలో 7 ఇచ్చి పెట్టేసి ఆ సిఐ గారు పంపించారు. లోకేష్ చెప్తే ఇది అర్థమేనా? ఎక్కడున్నాం మనం? ఆటవిక సమాజంలో ఉన్నావా? కాబట్టి దీన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేయాలి. ఛాలెంజ్ చేసి కోర్టు ద్వారా ఈ ప్రభుత్వం, పోలీసులు చేసింది తప్పు అని అనిపించేంత వరకు ఈ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, మీ అందరి సహకారంతో దీర్ఘకాలం పోరాటం చేసి గుణపాఠం చెప్పాలి ఈ కూటమి ప్రభుత్వానికి అనేటువంటి పట్టుదలతో నేను ముందుకు వెళ్తున్నాను. న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాను. ప్రజల మధ్యన ఉండి వారితో కూడా కలిసి దీన్ని ప్రజా పోరాటంగా కూడా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయాలనేటువంటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కోర్టులో వెళ్ళేటువంటి కార్యక్రమం. నాకు ఎక్కడైతే ఎవరైతే సపోర్ట్ చేశారో, ఎవరైతే నేను కష్టకాలంలో ఉన్నానో అప్పుడు నన్ను వచ్చి పలకరించి నాకు ధైర్యాన్ని ఇచ్చిన ప్రతి వారిని రాబోయే కాలంలో పలకరించుకుంటూ వారి మద్దతు నా పోరాటానికి దక్కవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. దానికి ఇంత దుర్మార్గం జరిగినా కొంత అసలు మాట్లాడకపోవడం వాళ్ళ దురదృష్టం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒకటి జరిగినప్పుడు నాకు బీజేపీ వాళ్ళు కూడా ఖండించారు. సుజనా చౌదరి గారు దాడులు చేయటం తప్పు అని ఖండించారు. సరే, బుద్ధులు తిట్టడం కూడా తప్పు అన్నాడు, అది వేరే విషయం. దాడులు చేయటం అనేది తప్పు అని ఖండించాడు. నారాయణ గారు ఖండించాడు, సిపిఐ అనేక మంది, ఇంకా పేర్లు నాకు గుర్తులేవు కానీ చాలామంది న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఖండించారు. తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేసి, రాంబాబు గారు మా వాళ్ళు చేసిన అన్యాయం, కానీ మేము మాట్లాడలేము ప్రయత్నించారు అని నాకు ఫోన్ చేసి మద్దతు ఇచ్చారు. జనసేనలో ఉన్న వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే జరిగింది అన్యాయం. ఇవాళ ఇలా జరిగింది. రాజకీయంగా బలం ఉందని చెప్పేసి, పోలీసులు మా మాట వింటున్నారని చెప్పేసి ఇలా చేస్తే రేపు ఎవరైనా చేస్తారు కదా. ఒక ప్రెసిడెంట్ ఏర్పడిన తర్వాత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడతాయి అనేది చాలామంది ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నటువంటి సమయం. దీన్ని ఖచ్చితంగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే చట్టం వ్యతిరేకంగా ప్రవర్తించారో వారి మీద, చంద్రబాబు, లోకేష్ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేంత వరకు న్యాయస్థానంలో పోరాడాలని గమనించుకున్నాం. పోలీసులు వాళ్ళతో కొయ్యుడైపోయారు కానీ న్యాయస్థానాలు ఇంకా చాలా పవిత్రంగా ఉన్నాయి, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయి. ఆ న్యాయస్థానాలని డోర్ తట్టి వారి దగ్గర ఆర్గ్యుమెంట్స్ చెప్పించి దీనిలో ఒక పరిష్కార మార్గం వైపు, లాజికల్ ఎండ్ వైపు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ పార్టీలకు అతీతంగా నాకు మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు మద్దతుగా నేను మనవి చేస్తున్నాను. చాలా సందర్భాలు చెప్పాను.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? 40% ఆఫ్ ఓట్స్ వచ్చాయి. మొత్తం 100%లో 40% ఆఫ్ ఓట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే 40% ఓట్ బ్యాంకు కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను ఒక సీనియర్ నాయకుడు. సీనియర్ నాయకుడు అనామకుడిగా మీరు లెక్కేసి కొట్టాలని దోషం చేయాలని అనుకున్నారే, దీనికి ప్రతిఫలం అనుభవించాలని అడుగుతా ఉన్నా. అంతేకాదు ఈ రాష్ట్రంలో జనాభాలో 20% కన్నా ఎక్కువ ఉన్నటువంటి కాపు కులంలో పుట్టి పెరిగి నాయకుడైన వాడిని. నా పార్టీ, నా కులము, న్యూట్రల్ పీపుల్ అందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని తేల్చేంత వరకు అందరూ నాకు మద్దతుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అందరూ కాపులు లేరు నాకు తెలుసు. వేరే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన ముఖ్యమంత్రి అవుతాడు, చాలా చోట్లకి వెళ్ళారు. నేను వాళ్ళకు కూడా మనం చేస్తున్నాను. ఒక నాయకుడిని పట్టుకొని ఈ విధంగా చేసినప్పుడు మీరు ఇతర పార్టీల్లో ఉన్నా సరే నా న్యాయ పోరాటానికి మీ మద్దతును నేను కోరుకుంటున్నాను. ఇది ధర్మమైనటువంటి విషయం. మీరు ఓట్లు ఎట్టేసుకుంటారు, తర్వాత చూద్దాం 3 సంవత్సరాల తర్వాత. కానీ ఇంత ఘోరం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, అక్రమం జరిగినప్పుడు మీరు మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు నన్ను కొడతంటే ఎవరు రావాలి? పోలీసులు కదా రావాల్సింది. పోలీసులు రాకుండా కుమ్మక్క అయిపోతే ఎవరు రావాలి? నా బంధువులు రావద్దా? నా బంధువులు అంటే ఎవరు? నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ రావద్దా? నా పార్టీ రావద్దా అని అడుగుతా ఉన్నా. అందరూ కూడా పార్టీలకు అతీతంగా మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయండి. చాలా సుదీర్ఘమైన పోరాటానికి నేను తెరదీస్తున్నాను. న్యాయస్థానాల్లో వెళ్ళి పోరాటం చేస్తాను, ప్రజల మధ్య నుండి పోరాటం చేస్తాను. ఎవరైతే పోలీసులు కుమ్మక్కైపోయి లా అండ్ ఆర్డర్ని గాలికి వదిలేసి ఈ రకంగా ఇళ్ల మీద పడి దాడులు చేశారో వారందరికీ రాబోయే కాలంలో గుణపాఠం చెప్పే విధంగా న్యాయబద్ధంగా నా పోరాటం ఉంటుందని, ఆ పోరాటానికి మద్దతు కావాలని కోరుకుంటూ